హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమవుతుంది కదా గెటప్ అండ్ సెటప్ మనం చిలుక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితో ఉన్నాము అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ చిలుక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది హాయ్ అండి నమస్కారం. నమస్తే ఎలా ఉన్నారు అవునండి. చాలా ఇబ్బంది పెట్టేటట్టుంది కదా మీ చిలుక ఏం లేదండి. అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం. చిలుకకి ఏమైనా పేరుందా జానకిరామ్ ఉందండి. జానకిరామ్ హాయ్ జానకిరామ్ సరేనండి ఇప్పుడు మనకు వస్తున్న రాబోయేది సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే మన అందరికి చాలా గుర్తొచ్చేది అన్ని ఊర్లు పల్లెటూళ్ళతో పాటు సినిమాల రిలీజ్ల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా రాబోయే సినిమాలలో హిట్ టాక్ మంచి కలెక్షన్స్ తెచ్చే సినిమాలు ఏంటిది గట్టి పోటీని ఎవరెవరికి ఉంటుంది చెప్పగలుగుతారా చూస్తామండి. మన జానకిరామ్ని అడిగి చూస్తాం. ఓకే చెప్పండి జానకిరామ్ నూతన సంవత్సరం 2024 సంవత్సరం సంక్రాంతి పండుగంటేనే చాలా వరకు మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా హడావుడి ఉంటుంది. దశాబ్దాల నుంచి మాత్రం సినీ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు సినిమాల గురించి కూడా ఒక టాక్ నడుస్తుందండి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం సంక్రాంతి ఘడియలో కూడా మాత్రం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి గురించి మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు స్వామి నెక్స్ట్ అంటే ఇక అనాసాంగరంగా ఉంది, సైంధవ్ ఉంది, లాల్ సలాం ఉంది, క్యాప్టెన్ మిల్లర్, ధనుష్ ఉంది. మనము తేజ సిద్ధు గారిది చెప్పాలి హనుమాన్. ఓకే హనుమాన్ గురించి చెప్పండి. చాలా వరకు హనుమాన్ పాన్ ఇండియా మూవీ అంటున్నారు. చాలా అన్ని భాషల్లో వస్తుంది అది. చాలా 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 ట్రైలర్ కూడా సూపర్ ఉంది. చాలా టైం తీసుకుండు. అవును చెప్దాం అనుకున్నా మీరే. హనుమాన్ ట్రైలర్ అట్లా అట్రాక్ట్ చేసేసింది జనాలను. మళ్ళీ ఇప్పుడు మన జానకిరామ్ ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు మనం 2024 సంవత్సరం సంక్రాంతి ఘడియలో మాత్రం బాలనటుడుగా పరిచయమైన తేజ సిద్ధు గారు ఇవాళ కొత్తగా కాదు ఇండస్ట్రీలో వచ్చిన వయసు తక్కువ ఉండవచ్చు కానీ బాలనటులు 5-6 సంవత్సరాల వయసులోనే నటన మార్గాలు ఓనామాలు నేర్చుకుంటూ పువ్వు పుట్టంగానే పొలమల్లించినట్టు మాత్రం బాలనటుడు కానీ చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించిండు. కానీ బేబీ సినిమాతో మాత్రం అతనికి మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. ఆ తర్వాత మాత్రం 2-3 చిత్రాల్లో కూడా మాత్రం చాలా ఆకట్టుకునే రీతిలో మాత్రం నటించిండు. మరి జాతకముల ఇప్పుడు రాబోయే చిత్రం హనుమాన్ చిత్రం మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మాత్రం నిర్మిస్తుర్రు. అది రాబోతుంది సంక్రాంతి కాలంలో. తేజు సిద్ధ గారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. తేజు సిద్ధ గారి జాతక బలం హనుమాన్ చిత్రం ఎలా ఉండబోతుంది చూడు. హనుమాన్ ట్రైలర్ మాత్రం సూపర్ అండి, అందరికి బాగా నచ్చింది హనుమాన్ ట్రైలర్. కానీ మాత్రం తేజు సిద్ధ గారి జాతకంలో చూడాలంటే మాత్రం మహాలక్ష్మి దేవత ధనలక్ష్మి దేవత వచ్చిందండి. తప్పకుండా ధనకర్కశ యొక్క ధనయోగం ఉన్నది వారి జాతకంలో. లక్ష్మి కలెక్షన్ కలిగే అవకాశం ఉంది. ఆ చిత్రంలో ప్రత్యేకంగా ఇంకోటి ఎవరికి తెలుసో తెలియదు కానీ మాకైతే జగత జాతకం చెప్పేటోళ్ళకి తెలుసో తెలియదు కానివ్వండి, మీకు తెలుసో తెలియదు కానీ మాకైతే తెలియదు. మామూలుగా విన్నది చదివింది. కానీ మాత్రం ఆ చిత్రంలో ఒక విశేషం ఉంది. ఎందుకంటే మాత్రం ఒక ఆంజనేయుడు పాత్రకు కోతి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్తుండనేది విన్నాం మేము. చాలా వరకు అయితే మాత్రం ఆ చిత్రం మాత్రం నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి వారి జ్యోతిష బలన. కానీ మాత్రం నెంబర్ 1 అంటే ఇప్పుడు చాలా హీరోలు ఉన్నారు. 7 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చిత్రాలు 5 కాబోతున్నాయి. వేరే ప్రాంతాల నుంచి రిలీజ్ అయ్యే చిత్రాలు మాత్రం 2 కాబోతున్నాయి. కానీ ఈ చిత్రం 2వ స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి. ధనయోగం కలిసి వస్తుంది ఖచ్చితంగా. పాన్ ఇండియా స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నటన మార్గంలో కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఎవరు ఊహించిన రీతిలో ఉంటుంది. తేజ సిద్ధులో ఈ యాంగిల్లో కూడా నటించగలడానికి యోగం ఉంటుంది. ఆ చిత్ర భారం మొత్తం అతని మీదనే ఉంటుంది. వయసు తక్కువైనా కానీ మాత్రం పరిణితి చాలా ఉంటుందండి. పరిణితి చెందిన వ్యక్తి అయినా తొందరగా ఏ సినిమాలు ఒప్పుకోడు, తొందరపడడు. కానీ వారి జాతకంలో అదృష్ట యోగం చాలా ఉంది. కానీ రాబోయే కాలంలో వారికి మాత్రం విశేషమైన యోగం ఉంది. ఖచ్చితంగా ఈ చిత్రం మాత్రం కానీ మాత్రం నెంబర్ 2 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలంలో. నిర్మాతలకు, డైరెక్టర్లకు, హీరోయిన్లకు, అలాగే మాత్రం సాంకేతిక నిపుణులకు, గాయకులకు, అలాగే మాత్రం ఫోటోగ్రాఫర్లకు, అలాగే ఛాయాగ్రహ కారణకులకు అందరి గొప్ప పేరు వస్తుంది. ముఖ్యంగా సంగీతం కళాకారు వాళ్ళకు మాత్రం నెంబర్ 1 స్థానం వస్తుంది. గ్రాఫిక్స్ వాళ్ళకు కూడా వస్తుంది. తప్పకుండా అందరికి మాత్రం ఈ సినిమా అవార్డు రివార్డు వచ్చే అవకాశం ఉన్నదండి. హనుమాన్ మూవీ సరే అవార్డులు రివార్డులు దాకా పోతుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ట్రైలరే దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ట్రైలరే దద్దరిల్లిపోయింది. ఇప్పుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి అవార్డు దాకా వెళ్తుందట. చూద్దాం మళ్ళీ ఈసారి సంక్రాంతికి ఫుల్లో సినిమాలు స్వామి. అసలు సంక్రాంతి అనేది సినిమాల కోసం ఉన్నట్టు ఉంటుంది కదా. అవునండి, చాలా సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు నెక్స్ట్ ఏది ఎవరిది చెప్పబోతున్నారు స్వామి? నెక్స్ట్ మనకు నా సామిరంగా ఉన్నదండి మన నాగార్జున గారు. మన్మధుడు. మన్మధుడు నాగార్జున గారు. కింగ్ నాగార్జున గారు. ఓకే, ఎలా ఉండబోతుందో చూద్దామా? చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సంక్రాంతి గడియలం, కానీ మాత్రం చాలా వరకు చూడాలంటే మాత్రం అక్కినేని నాగార్జున గారు కింగ్ అంటారు, అలాగే అతనికి మన్మధుడు అంటారు. అయినా కానీ 100 సంవత్సరాలు వచ్చినా కూడా మన్మధుడు లెక్కనే ఉంటాడు. వారి జాతక బలంలో విజయాలు మాత్రం ఎక్కువ సాధించిండు, అపజయాలు తక్కువ సాధించిండు. వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా కూల్ పర్సెంట్ మనిషి అయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చికాకులు వచ్చినా, చిత్ర పరిశ్రమ రంగానే కాకుండా మామూలుగా పర్సనల్ లైఫ్లో కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా మాత్రం టెన్షన్ తీసుకోడు నాగార్జున గారు. నాగార్జున గారి పేరు మీద మాత్రం ఏ చిత్రం ఎప్పుడు తీయాలనేది మాత్రం ఆలోచించి ఉంటాడు, కానీ మాత్రం పుకారు చేసుకోడు. మామూలుగా మాత్రం సైలెంట్గా వస్తాడు, వైలెంట్గా వెళ్తాడు. అసలు స్వభావం ఉంటుంది నాగార్జున గారిది. నాగార్జున గారి పేరు మీద నా సామ్యంగా చిత్రం ఎలా ఉందో మనం చూద్దాం. చూడు, నాగ్ సార్ పేరు మీద ద కింగ్ నాగార్జున గారి పేరు మీద నాగార్జున గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, సంక్రాంతి గడియల నా సామ్యంగా చిత్రం ఎలా ఉండబోతుందో చూడు. 2 సార్లు తీసింది మన్మధుడు అనగానే చిలుక చూడు. సబ్కా మాలిక్ ఏక్ హై షిరిడి సాయిబాబా వచ్చిందండి. నా సామిరంగా అనే చిత్రం మాత్రం చెప్పాలంటే నాగార్జున గారి పేరు మీద మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చింది, అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు, సత్యనారాయణ స్వామి వచ్చిండు, అలాగే వారి జాతకంలో శ్రీకృష్ణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. నాగార్జున గారి జాతకంలో చెప్పాలంటే అండి, కానీ ముఖ్యంగా మాత్రం నా సామిరంగా చిత్రం మాత్రం వారి పేరు మీద మాత్రం నటన పరంగా అయితే మాత్రం చాలా వరకు మాత్రం గొప్ప యోగం వచ్చే అవకాశం ఉందండి. కలెక్షన్ పరంగా చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదండి వారి జాతక బలంగా. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం లాభ నష్టాలు బేరీలు వేసుకోడు నాగార్జున గారు. ఇటుపై మాత్రం వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఫ్లాప్ అయినా హిట్ అయినా మాత్రం ఒకటే రీతిలో తీసుకునే స్వభావం ఉంటుంది వారి జాతకంలో. టెన్షన్ తీసుకోడు, అలాగని ఉబ్బిపోడు, నా ఇంత ఎవడు లేడని ఎప్పుడైనా ఒకటే రీతిలో ఉంటాడు. కానీ మాత్రం చంద్రమహార దశ ఎట్లా ఉంటుందో, సూర్యమహార దశ ఎట్లా ఉంటుందో అలా ఉంటుందండి. ముఖ్యంగా ఈ నా సామ్యంగా అనే చిత్రం మాత్రం ప్రేక్షకులకు అల్లరిస్తుంది, స్త్రీలకు అల్లరిస్తుంది, అలాగే అందరికీ పిల్లలకు పెద్దలకు చాలామందికి అలరిస్తుంది. కథాపరంగా మాత్రం చాలా వరకు మంచి ఉంటుంది. మాత్రం కలెక్షన్ పరంగా చూడాలని అంటే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ చిత్రానికి. శుభం భూయం. నాగార్జున గారికి ఈసారి కూడా సూపర్ హిట్ అనమాట సంక్రాంతి. అసలు వచ్చే సినిమాలన్నీ ఫట్ అన్నట్టే ఉన్నాయండి, అన్ని ఎక్కడ కూడా తగ్గేది లేదంటున్నారు హీరోలు కూడా. అవునండి, అండ్ పెద్ద హీరోలు ఇప్పుడు ఈసారి సంక్రాంతికి అంతా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మంచిగా వస్తున్నారు అనమాట. చూద్దాం.